హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము వచ్చేట్లు. ఈరోజైతే మనం ఎన్టీఆర్ వార్ టూ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఎన్టీఆర్ వార్ టూ మూవీ హృతిక్ రోషన్‌తో కలిపి చేస్తున్న ఈ మూవీ మనకు జూనియర్ ఎన్టీఆర్ మూవీ అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ మూవీ అండ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మూవీ. ఈ మూవీ మనకు ఆగస్ట్ 14 రోజు రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ అలాగే టాలీవుడ్ అలాగే కోలీవుడ్‌లో కలిపి. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి మనకు 300 క్రోర్స్ వరకు అయినట్టు సమాచారం ఇండస్ట్రీలో. అండ్ బేసిక్‌గా ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంది అంటే, మనకు సినిమా ట్రైలర్ ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది. దానికి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు అప్పటినుంచే. అండ్ ఒక ట్రైలర్ గురించి కూడా కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, సినిమా ట్రైలర్ అనేది ఒక 2 మినిట్స్ 39 సెకండ్స్ ఉంటుందంట. బట్ ట్రైలర్ డేట్ అనేది ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. చూడాలి. మేబీ ఇంకొన్ని రోజుల్లో అనౌన్స్ డేట్ ఇస్తారేమో. బట్ ట్రైలర్ టైమ్ మాత్రం 2 మినిట్స్ 39 సెకండ్స్ ఉంటుందని న్యూస్ వచ్చేసింది. ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ఇంకొక విషయం ఏందంటే, అసలు 'వార్ 2' మూవీ ఎలా ఉంటుంది అని చాలా ఊహలు అంటే కొన్ని ఇమాజినేషన్స్‌లో ఉన్నారు. అంటే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి బేసిక్‌గా. ఒక సినిమాలో ఎన్టీఆర్ అన్న ఒక 40 మినిట్స్ 30-40 మినిట్స్‌లో ఉంటారని. ఆ తర్వాత మొత్తం హృతిక్ రోషన్ చేతిలోనే మూవీ అంతా నడుస్తుందన్నట్టు ఇలాంటి రూమర్స్ ఇండస్ట్రీలో గాని వినిపిస్తున్నాయి. సో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. ఇలానే జరుగుతుందా? అంటే ఎన్టీఆర్ అన్న ఒక క్యామియో రోల్‌లో చేస్తున్నాడా అన్న ఒక న్యూస్ అనేది చాలా వైరల్‌గా అవుతుంది. సో, దీనికి సంబంధించి మనకు ప్రొడ్యూసర్ అయిన నాగవంశి గారు రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో 30, 40 మినిట్స్ రోల్ కాదండి. కంప్లీట్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది మూవీలో. అండ్ మనకు సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక 15 మినిట్స్ తర్వాతనే ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటుంది. అలాగే హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్‌తో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్‌లో ఎన్టీఆర్ డాన్స్ సూపర్‌గా చేశాడు. సో, టోటల్ ఓవరాల్ మూవీ త్రూఔట్‌గా మన ఎన్టీఆర్ ఉంటాడు. ఎన్టీఆర్ అన్న ఉంటాడు. సో, ఇది కంపల్సరీ పక్కా కమర్షియల్ మూవీ. సో, ఇలాంటి కమర్షియల్ మూవీ ఉంటుందనే ఉద్దేశంతోటే తీసుకున్నాను ఈ సినిమాను. ఎన్టీఆర్ అన్న సినిమాను. అండ్ ఇలాంటి సినిమా థియేటర్‌లోనే మీలాగా నేను కూడా ఒక ఫ్యాన్‌లాగా ఫస్ట్ రోజే సినిమా చూస్తాను. చూశాకే జడ్జ్‌మెంట్ మీరే ఇవ్వండి అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, దీన్ని బట్టి మీకు అర్థమైందేంటంటే 'వార్ 2' మూవీ మీద మన ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నారో చెప్పొచ్చు. అలాగే ఇదొక రూమర్‌కి చెక్ పెట్టినట్టే చెప్పొచ్చు. ఇలా 30, 40 మినిట్స్ అన్న కెమియో రోల్ అన్న ఇలాంటి రూమర్స్ అనేటివి ఏం లేవు. టోటల్ 'వార్ 2' మూవీ అనేది టోటల్లీ త్రూఔట్ ఎన్టీఆర్ మూవీ అన్నట్టే చెప్పాలి. 'వార్ 2'లో కంప్లీట్‌గా ఎన్టీఆర్ రోల్ చాలా గట్టిగా ఉంటుందని మనకు నాగవంశి చెప్పేసాడు. అండ్ ఇంకోటి ఈ రూమర్ అయితే కన్ఫర్మ్ క్లియర్ అనమాట. సో, మనకి 'ఎన్టీఆర్ వార్ 2' మూవీని నాగవంశి గారు మన తెలుగు స్టేట్స్‌కి కొనడం జరిగింది. 80,00,00,000 బిజినెస్‌తో. అర్థం చేసుకోవచ్చు సినిమా ఎలా ఉంటుందో ఎన్టీఆర్ అన్నతో. అండ్ ఓవరాల్‌గా మూవీ బడ్జెట్ అయితే 300 క్రోర్స్ అని తెలుస్తుంది. 250-300 క్రోర్స్ అని తెలుస్తుంది. అండ్ ఈ సినిమా మనకు తెలుగు, తమిళ్, హిందీ భాషలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ సినిమా అయితే ఆగస్ట్ 14 రోజు రిలీజ్ అవుతుంది. అదే రోజు మనకు 'కూలీ' సినిమా కూడా రజనీకాంత్ గారు నటించిన, లోకేష్ కనగరాజు డైరెక్ట్ చేసిన 'కూలీ' మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో, ఈ 2 మూవీస్ హిట్ అవ్వాలనే కోరుకుందాం. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం 'వార్ 2' మూవీని రిలీజ్ కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ, ఆడియన్స్ అందరూ కూడా. ఎందుకంటే 'దేవర' తర్వాత ఒక బాలీవుడ్ మూవీ డైరెక్ట్‌గా ఒక బాలీవుడ్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్. సో, ఈ మూవీ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే కానీ అండ్ ఆడియన్స్ కానీ. అండ్ ఇంకో విషయం ఏందంటే, మనకు నాగవంశి గారు ఎన్టీఆర్ అన్నతో ఆఫ్టర్ 'వార్ 2' తర్వాత చేస్తున్న సినిమా 'కుమారస్వామి' బయోపిక్ అని చెప్పొచ్చు. మైథలాజికల్ మూవీ. ఈ మూవీ మనకి మేబీ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఇది రామాయణం మనకు రణబీర్ కపూర్ అండ్ యష్ వీళ్ళందరూ తీసిన రామాయణం మూవీ ఉంది కదా! ఈ మూవీ కంటే కూడా ఒక పెద్ద స్పాన్‌లో ఒక మంచి కంటెంట్ మంచి అవుట్‌పుట్‌తో ఇవ్వాలని చాలా మంచిగా ప్లాన్ చేస్తున్న మూవీ కూడా. ఈ మూవీ అప్డేట్ కూడా త్వరలో ఇస్తాము. ఒక మంచి రోజు చూసుకొని.
మేబీ 6 మంత్స్ ఆర్ 4 మంత్స్ టైం అని చెప్పలేం. బట్ ఒక మంచి అప్డేట్ అయితే కన్ఫర్మ్ ఇస్తాము తొందరలోనే అనడం ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ అయితే మనకు అది చెప్పొచ్చు, త్రివిక్రమ్‌తో అండ్ ఎన్టీఆర్ మైథాలజికల్ మూవీ అని చెప్పొచ్చు. ఇలాంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ 'వాటు' మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్. ట్రైలర్ మాత్రం 2 మినిట్స్ 39 సెకండ్స్ ఉంటుందని లాక్ అయిపోయింది. ఇంకా అఫీషియల్ డేట్ రాలేదు ట్రైలర్. అండ్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 'వాటు' పోస్టర్ కొత్తగా 2, 3, 4 డేస్ బ్యాక్. సో ఇది లేటెస్ట్ అప్డేట్ 'వాటు' ఎన్టీఆర్ 'వాటు' గురించి కొత్త అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.